నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నర్సీపట్నంలో 63,000 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలపై తేలని లెక్క. దోషులను తక్షణమే పట్టుకోవాలని స్పీకర్ అయ్యన్న ఆదేశం. సోమశిల పర్యటనలో మంత్రులకు నిర్వాసితుల విన్నపాలు. గతంలో జగన్ వద్ద మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆవేదన. తిరుపతి జిల్లాలో కలుషితాహారం దెబ్బకు 100 మంది విద్యార్థులకు అస్వస్థత. హుటాహుటిన నాయుడుపేటకు బయలుదేరిన మంత్రి స్వామి. ఐదేళ్లుగా ఆర్టీసీని గాలి కొదిలేసిన జగన్ సర్కార్. డొక్కు బస్సుల స్థానంలో కొత్తవి తేవాలని ప్రయాణికుల విన్నపం. పూరిలో ఘనంగా జగన్నాథుని రథయాత్ర ముగింపు వేడుకలు. భారీగా తరలివస్తున్న భక్తజనం, భద్రత కట్టుదిట్టం. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం పరిటాల క్వారీలో ప్రమాదం జరిగింది. ఘటనలో 3 కార్మికులు దుర్మరణం చెందారు. మరో 3 కార్మికులు ఆచూకీ దొరకలేదు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావును అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, చెప్పండి, పరిటాలలో క్వారీ ప్రమాదానికి కారణాలేంటి? ఆచూకీ లేని కార్మికుల కోసం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు? రాకేష్, ఈ క్వారీ పైన డ్రిల్లింగ్ చేస్తుండగా పైనుంచి పెద్ద పెద్ద బౌల్డర్స్ పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. పెద్ద పెద్ద రాతి శకలాల కింద ఈ 3 చిక్కుకుని మరణించారు. మరో 3 ఆచూకీ అయితే తెలియడం లేదు. వీరు ఎక్కడున్నారో అనేది కూడా గల్లంతయ్యారు. వీరు ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం వర్షం ఒకటి పడుతున్న సహాయ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం మీద అయితే ఈ విషాద ఘటనతో మొత్తం కూడా పరిసర ప్రాంతాలన్నీ కూడా విషాదంగా మారాయి. క్వారీలో ఊహించిన విధంగా వీళ్ళు క్వారీ చేస్తుండగా పైనుంచి వచ్చిన పెద్ద పెద్ద బండరాళ్ళు వీరిని బండరాళ్ళు కింద పడి వీరంతా ఈ 3 మరణించారు. వీళ్ళు శ్రీకొండూరు మండలం చెరువు మానవరం గ్రామవాసులుగా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే అధికారులు కూడా ఇప్పుడు చేరుకుంటున్న సమాచారం అందరికీ తెలుసు. సహాయ కార్యక్రమాలు అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ప్రారంభం కావాల్సింది. రాకేష్, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారా సూర్యారావు? 3 ఆచూకీ కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అందుకే వాళ్ళని ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళ ఆచూకీ లభ్యం అయితే మిగతా వాళ్ళని కూడా ఆసుపత్రికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే వాళ్ళ ఆచూకీ కోసం ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. రాకేష్, ధన్యవాదాలు సూర్యారావు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం గప్పాడ డిపోలో ఉన్న 63,000 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలకు లెక్కలు లేకపోవడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఇసుక డిపోను పరిశీలించిన సభాపతి అక్రమ ఇసుక నిల్వపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. గనుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్తో అయ్యన్న ఫోన్లో మాట్లాడి ఇసుక అక్రమ నిల్వ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పేదలకు సరఫరా చేయాల్సిన ఇసుకను ఇక్కడకు తెచ్చి నిల్వ చేసింది ఎవరు, వారి ఉద్దేశమేంటో నిగ్గు తేల్చాలని ఆదేశించారు. ఇదంతా కలిపి సుమారు నాకున్న లెక్క ప్రకారం 63,000 మెట్రిక్ టన్నులు ఇసుక అండి. ఇది ఇసుక ఎవరు తెచ్చారో ఎవరు తెలియట్లేదు. గవర్నమెంట్ ఆఫీసర్లు చెప్పలేకపోతున్నారు, పోలీసులు చెప్పలేకపోతున్నారు, ఎవరు చెప్పలేదు. ఎవరు వచ్చింది ఇసుక, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారో ఎవరికి తెలియట్లేదు. ఎందుకు వచ్చింది ఇసుక? 63,000 మెట్రిక్ టన్నులు చిన్న విషయం కాదు కదా. అంచేది మొన్న ఏంటంటే మేడం గారు వచ్చి ప్రజలకు ఇచ్చేస్తా ఉన్నారు. అలా కదమ్మా, ఇచ్చేస్తే ఎవిడెన్స్ పోతుంది. కేసుకి ఎవిడెన్స్ ఉండదు కదా. దాని మీద తెచ్చినప్పుడు మీరు కేసు పెట్టాలా, ఆడు యాక్షన్ తీసుకోవాలా. యాక్షన్ తీసుకోవాలంటే ఎవిడెన్స్ ఉండాలా. కేసు బుక్ చేసే వరకు ఇసుక ఇవ్వలేదు, వీల్లేదు. కేసు బుక్ చేసిన తర్వాత ఇసుక ప్రజలకు ఇచ్చేమంటాను. అసెంబ్లీ 28 నుంచి ఎప్పుడు ఉంది. దాంట్లో కూర్చొని వచ్చింది అనుకోండి, అసెంబ్లీ ఎంక్వైరీ ఇస్తాం. ఎంక్వైరీ అయితే అందరూ బుక్ అయిపోతారు. శాండ్ రీచ్ లో ఉన్నాను ప్రస్తుతం. నర్సీపట్నంలో రీచ్ పెట్టారు గవర్నమెంట్. అప్పుడు అక్కడికి దగ్గర 63,000 మెట్రిక్ టన్నులు ఇసుక తీసుకొచ్చారండి. ఆర్డీఓ గారు కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ ఏమన్నారంటే ఆ ఇసుక ఎవరితో మాకు తెలియదు అంటున్నారు. ఏకంగా బ్లంట్ గా. ప్రవీణ్ గారు నా పాయింట్ ఏంటంటే మీరు క్యాచ్ చేయట్లే. అసలు ఇంత ఇసుక ఎవరు తీసుకొచ్చారు అన్నది చెప్పలేకపోతారు పనులు. ఇక్కడ నా లెక్క ప్రకారం సార్ 63,000 మెట్రిక్ టన్నులు శాండ్ ఉంది సార్ ఇక్కడ. మరి అది సార్ మీరు ఎంక్వైరీ చేశారు. అసలు ఎవరు దొంగతనం చేశారు ఇది? ఓకే 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 థ్యాంక్ యూ.
కొంతమంది ఎలా రాస్తున్నారంటే ఇసుక ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఇసుక అమ్మట్లే. విశాఖపట్నం జిల్లాలో అన్ని జిల్లాల కంటే రేట్ ఎక్కువ ఉంది. ఎందుకు రేట్ ఎక్కువ ఉందంటే ట్రాన్స్పోర్ట్, లోడింగ్ ఛార్జీలు. రాజమండ్రి వెళ్తున్నాయి లారీలు, రాజమండ్రి నుంచి వస్తున్నాయి. ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉంటాయి కదా, దీనివల్ల ఎక్కువ అవుతుంది. లోకల్ గా ఉన్న రివర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కొంచెం గ్యాదర్ చేసి దాంతోపాటు ఎక్కువ క్వాలిటీ కావాల్సిన వాళ్ళు అందరినీ రాజమండ్రి వెళ్ళమంటున్నాను. చిన్న ఇల్లు కట్టుకోవాలి వాళ్ళకి ఇక్కడ ఇచ్చి, పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్న వాళ్ళకి, వ్యాపార సంస్థలు కట్టుకున్న వాళ్ళకి రాజమండ్రి ఇస్తే గొడవ పోదు కదా. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు విచారణ వాయిదా పడింది. మరిన్ని వివరాలు కోర్టు ముందుంచే మరికొంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణకు సంబంధించిన వివరాలేంటి? ప్రత్యేక ఈరోజు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి దండా నాగేంద్ర కుమార్ అనేటువంటి వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. గతంలో దండా నాగేంద్ర కుమార్ దాఖలు చేసినటువంటి పిటిషన్ వ్యవహారంలోనే మద్రాసు కేంద్రంగా ఉన్నటువంటి ఎన్జిటి, జాతీయ హరిత ట్రిబ్యునల్ మద్రాసు బ్రాంచ్ జేపీ వెంచర్స్ కు భారీ జరిమానా విధించింది. దాన్ని సవాలు చేస్తూ జేపీ వెంచర్స్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై ఈ రోజు మరోసారి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వేసవి సెలవుల కంటే ముందు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల అమలుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టు ముందుంచిన తర్వాత గతంలో అధికారులు ఏవైతే సమాచారం ఇచ్చారో ఆ సమాచారం ఆధారంగానే తాము ప్రస్తుతం అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ అధికారులు ఇచ్చినటువంటి సమాచారంపై తాము పూర్తి స్థాయిలో క్షేత్ర పరిశీలన జరిపి అన్ని వివరాలను స్వయంగా పరిశీలిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వివరించారు. అందుకు తగిన విధంగా అధికారులు ఇచ్చినటువంటి నివేదికలు దాని కొనసాగింపుగా క్షేత్రస్థాయి పరిశీలన, క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరంగా జరుపుతున్నామని, అందుకు జరుపుతున్నటువంటి తనిఖీలకు అనుగుణంగా నివేదిక దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేశారు. అదే సందర్భంలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాల్సినటువంటి కమిటీలు, దాంతో పాటు హెల్ప్ లైన్ నెంబర్లు, వీటితో పాటుగా ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. అందుకు అనుగుణంగా చేపట్టిన చర్యలకు సంబంధించిన వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు ఉంచి క్షేత్రస్థాయి పరిశీలనకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ, ఎందుకంటే అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ఒక విధంగా ఉంటే మీడియాలో వచ్చినటువంటి కథనాలు మరో విధంగా ఉన్నాయని, సో ఆ మేరకు తాము పూర్తి స్థాయిలో క్షేత్ర పరిశీలన, అధికారులు ఇచ్చినటువంటి నివేదికలను దగ్గర పెట్టుకుని పూర్తి స్థాయిలో క్షేత్ర పరిశీలన చేస్తున్నట్లుగా సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. సో ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొంత సమయం కావాలి అని చెప్పి కోరటం జరిగింది. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ తరఫున కూడా న్యాయవాదులు హాజరయ్యారు. తాము ఇప్పటికే 6 జిల్లాల్లో 7 జిల్లాల్లో క్షేత్రస్థాయిలో తనిఖీలు పూర్తి చేశామని, అందుకు సంబంధించినటువంటి నివేదికను కూడా తాము తయారు చేసి కోర్టు ముందు ఉంచినట్లుగా, మిగిలినటువంటి 4 జిల్లాల్లో తాము పూర్తి స్థాయిలో పరిశీలన జరపడానికి కొంత సమయం కావాలని, ఇందుకు 6 వారాల సమయం కావాలి అని చెప్పి న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరటం జరిగింది. సో ఈ మేరకు ఇరువురి వాదనలు విన్న తర్వాత జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సమయం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేయాల్సినటువంటి అంశాలపైన కోరినటువంటి సమయాన్ని ఇస్తూనే ఆగస్టు 2వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇదే సందర్భంలో గతంలో ఎన్జిటిలో ఫిర్యాదు చేసినటువంటి దండా నాగేంద్ర కుమార్ కూడా తాను క్షేత్రస్థాయిలో పరిశీలించి దాఖలు చేసినటువంటి అనేక వివరాలు ఈ కోర్టు ముందు ఉన్నాయని, వాటిని కూడా పరిశీలనలోకి తీసుకోవాలి అని చెప్పి దండా నాగేంద్ర కుమార్ విజ్ఞప్తి చేశారు. దానికి అనుగుణంగా తాము గత విచారణల సందర్భంలో అనేక అంశాలను పరిశీలించామని, వచ్చే విచారణలో వాటన్నిటిని పరిగణలోకి తీసుకునే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పి చెప్తూనే జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు సంధించింది. ఏవైతే వ్యవస్థలు ఏర్పాటు చేశారో, ఫిర్యాదులకు కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో కమిటీలు ఏర్పాటు చేయడము, వీటన్నిటికి సంబంధించి ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఎన్ని పరిష్కరించారు, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కోర్టు ముందు ఉంచారా లేదా అనేటువంటి ప్రశ్నను కూడా లేవనెత్తడం జరిగింది. సో వీటన్నిటికీ తదుపరిలో తాము సమాధానం చెప్తామని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు చెప్పడంతో తదుపరి విచారణను ఆగస్టు 2వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. రాకేష్, ధన్యవాదాలు అరుణ్.
నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం ముంపు గ్రామాలకు చెందిన వారు జీవో నెంబర్ 98 ప్రకారం తమకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. సోమశిల పర్యటనకు వెళ్లిన మంత్రులకు ముంపు గ్రామాల ప్రజలు తమ సమస్యలను విన్నవించుకున్నారు. వైసీపీ పాలనలో జగన్ దృష్టికి పలుమార్లు తమ సమస్యను తీసుకెళ్లినా పరిష్కరించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సోమశిల జలాశయ ముంపు బాధితులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 110 గ్రామాలకు సంబంధించిన కుటుంబాలు ఉన్నాయి సార్ ఇక్కడ. కానీ మాకు 98 జీవో ఇచ్చిన తర్వాత కొంతమందికి ల్యాండ్ అక్విజిషన్ జరిగింది సార్. కానీ ల్యాండ్ అక్విజిషన్ జరిగిన ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చి ఉన్నారు 98 జీవో ప్రకారం. కానీ దాన్ని అమలు చేయకుండా ఈ అధికారులు ఏదో ఒక కారణం చూపిస్తూ దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఇట్లా ప్రొలాంగ్ చేయకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకొని తొందరగా ఈ నిరుద్యోగులకు న్యాయం చేయవలసిందిగా మరీ మినిస్టర్ గారిని మరియు ప్రభుత్వ అధికారులను అందరినీ సవినయంగా కోరుకుంటా ఉన్నాం సార్. కనీసం జీవో ప్రకారం ఏ ఒక్కరికి ఇల్లు కానీ, వాకిలు కానీ, భూమి కానీ, ఉద్యోగం కానీ ఇవ్వలేదు. మరి చాలా దారుణంగా ఉన్నది మా యొక్క పరిస్థితి. నిరుద్యోగ 10,000 పైచులకు ఉన్నటువంటి మా నిరుద్యోగుల పరిస్థితి అగోచరంగా ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వమైన మమ్మల్ని స్పందించి 9,752 మంది మేము నిరుద్యోగులు ఉన్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించి ఏదో ఒక శాఖలో, ఏదో ఒక సచివాలయ శాఖలో అటెండర్ పోస్ట్ అని ఇవ్వాల్సిందిగా మేము ముంపు ప్రాంతాల తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. మాకు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు ఇవ్వకుండా డిలే చేసుకుంటూ ఈ విధంగా ఎస్సీ గారు ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. దాని గురించి మా మీద ఇది చేసుకొని గవర్నమెంట్ వారు మాకు ఉద్యోగ ప్రవృత్తి కల్పించేటట్టు చూడమనిగా కోరుచున్నాం. 98 జీవో ప్రకారం ఇస్తామని చెప్పేసి ఇంకా మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మా వయసులు కూడా అయిపోతున్నాయి. ఈ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అట్లా వెయిటింగ్ చేస్తూనే ఉన్నాము. కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇంతకుముందు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందని ఈ మంత్రుల సలహాలతో మాకేమైనా న్యాయం జరుగుతుందని మేము ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కోరుతున్నాము. ఇటీవల విజయవాడ మొగల్రాజపురంలో ప్రబలిన డయేరియా ఇప్పుడు కర్నూలు జిల్లాలో అలజడి రేపుతోంది. మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో అతిసారం వ్యాప్తి చెందింది. 4 ఏళ్ల పాపను బలి తీసుకుంది. వాంతులు, విరోచనాతో జ్యోతి మృతి చెందగా మరో 40 మంది బాధితులు మంత్రాలయం, ఆదోని ఆసుపత్రుల్లో చేరారు. కలుషిత నీటి వల్లే డయేరియా విజృంభిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. శుద్ధమైన నీటిని సరఫరా చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయట్లేదని, సొంత డబ్బులు చెల్లించి ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డయేరియాను అరికట్టాలని కోరుతున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో 100 మంది విద్యార్థులు అస్వస్థకు గురి కావడం కలకలం రేపింది. ఆదివారం రాత్రి పాడైపోయిన పూరీలు, చికెన్ విద్యార్థులకు భోజనంలో పెట్టడం వల్ల అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. భోజనం తిన్న తర్వాత విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. విద్యార్థుల్లో ఎక్కువ మందిని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొందరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, తహసీల్దార్ రాజేంద్ర ఘటనపై స్పందించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారని వెల్లడించారు. వసతి గృహానికి చేరుకున్న అధికారులు అక్కడి పరిస్థితులను పరిశీలించారు. నాయుడుపేటలోని గురుకులం విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటనపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి తిరుపతి జిల్లా కలెక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పర్యటనను వాయిదా వేసుకుని మరీ హుటాహుటిన నాయుడుపేట బయలుదేరి వెళ్లారు. వైఎస్ఆర్ జిల్లా అట్లూరు మండలం కొత్త నల్లాయపల్లెలో వైకాపా నాయకులు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. 480 ఎకరాల్లో 200 ఎకరాలను చదును చేసి మొక్కలు నాటారని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం మిగతా 280 ఎకరాల పొలాన్ని చదును చేస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ప్రభుత్వానికి చెందిన విలువైన భూమిని కాజేస్తున్న వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న టిట్కో గృహాల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హట్కో అంగీకారం తెలిపింది. ఈ మేరకు టిట్కో అధికారులకు హట్కో ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తంగా 5,070 కోట్లు అవసరమని అంచనా వేసిన అధికారులు సమగ్ర నివేదికను 2 రోజుల్లో హట్కోకు సమర్పించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హడ్కో సమ్మతం తెలిపింది. గత వారంలో 2 రోజుల పాటు టిడ్కో అధికారులతో భేటీ అయిన హడ్కో ప్రతినిధులు ఈ మేరకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటి వరకు టిడ్కో ఇళ్లు ఎంత మేర పూర్తయ్యాయి, ఎన్ని ఏ దశల్లో ఉన్నాయి, మొత్తం ఇళ్ల పూర్తికి ఎంత ఖర్చవుతుంది అన్న వివరాల్ని సమగ్రంగా నివేదిక రూపంలో అందించాలని హడ్కో అధికారులు కోరారు. ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తి చేసిన అధికారులు 2 రోజుల్లో మొత్తం వివరాలతో నివేదికను హడ్కోకు అందించనున్నారు. గత టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య 3,14,000 గృహాల నిర్మాణం చేపట్టగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2019లో 52,000 గృహాల్ని రద్దు చేసింది. 2,62,000 ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పి ఎన్నికల నాటికి 1,45,000 ఇళ్లనే లబ్ధిదారులకు అప్పగించింది. ఇందులో మెజారిటీ గత టీడీపీ ప్రభుత్వం హయాంలో 90% పైగా పూర్తి చేసినవే. ఇంకా 1,17,000 ఇళ్లను పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకుగాను 5,070 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పల్నాడు జిల్లా లింగంగుట్లకు సమీపంలో గ్రానైట్ లారీ బోల్తా పడింది. మార్టూరు నుంచి నరసరావుపేట వెడుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అర్ధరాత్రి వేళ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో మార్జిన్ దిగడంతో అదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. గ్రానైట్ పలకలన్నీ రోడ్డుపై పడి పగిలిపోయాయి. దీంతో ఇరువైపులా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వాహనాలను కోటప్పకొండ మార్గం వైపు మళ్లించారు. రాష్ట్రంలో భూములు, ఇసుక, సహజ వనరులను గత ప్రభుత్వ హయాంలో దోచుకున్న వ్యవహారంపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వివరాలు వెల్లడించనున్నారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా ఎలాంటి విధ్వంసానికి వైసీపీ ప్రభుత్వం తెరతీసిందన్న అంశాన్ని ప్రజలకు వెల్లడించనున్నారు. 300 కోట్ల రూపాయల విలువైన భూముల్ని వైసీపీ కార్యాలయాలకు కేటాయించుకున్న పరిస్థితులను ప్రజలకు వివరించనున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఇష్టానుసారంగా ఇసుక, ఇతర ఖనిజ వనరుల్ని దోపిడీ చేశారని, భూములు కబ్జా చేశారని, అలాగే ఎర్ర చందనం వంటి అరుదైన వనరులను దోచుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాలపై పూర్తి వివరాలు ప్రజలకు తెలిసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. భూములు, ఇసుక, ఖనిజ, సహజ వనరుల విషయంలో ఏ మేరకు విధ్వంసం జరిగింది, రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దెబ్బతిన్నాయి, ప్రజలకు ఏ మేర నష్టం వాటిల్లిందన్న విషయాలను వెల్లడించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఎలా హాని కలిగించేదన్న అంశాన్ని ప్రజలకు వివరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమైన ప్రాంతాల్లో 300 కోట్ల రూపాయల విలువైన భూముల్ని కబ్జా చేసి వైసీపీ కార్యాలయాలు నిర్మించుకోవడం వంటి అంశాలను ప్రజల దృష్టికి తేనున్నారు. రీసర్వే అంశంలో గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న తప్పులను ప్రజలకు తెలియచెప్పనున్నారు. సెంటు భూమి పేరిట పేదలకు గత ప్రభుత్వం చేసిన అన్యాయంపైన వివరాలు చెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. అసైన్డ్ భూముల వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా 39,000 ఎకరాలను వైసీపీ ప్రభుత్వం విక్రయించేసిన అంశాన్ని ప్రధానంగా ప్రజల దృష్టికి తేవాలన్న యోచనలో ఉంది. కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో అనర్హులకు 13,000 ఎకరాల పైచీలకు అసైన్డ్ భూముల్ని కట్టబెట్టిన వ్యవహారాన్ని కూడా వెలుగులోకి తేవాలని నిర్ణయించారు. 22A నిషిద్ధ జాబితా నుంచి లక్షలాది ఎకరాలను తొలగించిన అంశాన్ని, దీని ద్వారా ప్రజలు ఎన్ని వేల కోట్ల రూపాయల మేర నష్టపోయారన్న విషయాన్ని శ్వేతపత్రం ద్వారా వివరించే అవకాశం ఉంది. 2019-24 మధ్య అమలైన ఇసుక విధానం, దాని పర్యవసానాలను శ్వేతపత్రం ద్వారా వెల్లడించనున్నారు. జేపీ వెంచర్స్, ప్రతిమ, జేసీకేసీ సంస్థలకు ఇసుక తవ్వకాలను అప్పగించిన వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా దోపిడీ జరుగుతున్నా, ప్రజలపై భారం మోపుతున్నా పట్టించుకోని వైనాన్ని ప్రజలకు వివరించనున్నారు. ఇసుక ధరలు ఇష్టమొచ్చినట్లు పెంచేయడం వల్ల ప్రజలపై సుమారు 5,000 కోట్ల రూపాయల భారం పడిందని అంచనా. ఉచిత ఇసుక విధానం రద్దు వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిందన్న అంశాన్ని ప్రస్తావించనున్నారు. ఇతర తవ్వకాల విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల రెవెన్యూ నిలిచిపోయిన పరిస్థితిని వివరించనున్నారు.
వైసీపీ హయాంలో ఎర్ర చందనం స్మగ్లింగ్, అటవీ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు, అత్యంత సున్నితమైన అటవీ భూముల్లో ఇళ్ల పట్టాల పంపిణీ లాంటి అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించనున్నారు. 2019-24 మధ్య కేవలం 836 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రభుత్వం అధికారికంగా వేలం వేయగలిగింది. ఆ సమయంలో వేల కోట్ల రూపాయల విలువైన ఎర్ర చందనాన్ని స్మగ్లర్లు తరలించుకుపోయారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ అంశాలను ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా వెల్లడించనుంది. 2014లో హుద్హుద్ తుపాను సృష్టించిన ప్రకృతి విలయం అంతా ఇంత కాదు. శ్రీకాకుళం జిల్లా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న వందలాది గ్రామాల ప్రజలు గూడును కోల్పోయి రోడ్డున పడ్డారు. బాధితులకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కోటబొమ్మాళి సమీపంలో హుద్హుద్ గృహాలను కట్టించింది. లబ్ధిదారులకు అందించే సమయంలో వైసీపీ ప్రభుత్వం రావడంతో వారి ఆశలపై నీళ్లు చల్లారు. 5 ఏళ్లుగా లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం గృహాలు శిథిలావస్థకు చేరాయి. గృహ నిర్మాణ సముదాయంలో పెద్ద ఎత్తున పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఇళ్ల వద్ద తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలు శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. హుదూద్ తుఫాన్ దాటికి జిల్లాలో వేలాది మంది తమ సొంత నివాసాలు కోల్పోయి రోడ్డున పడిన పరిస్థితి. అలాంటి వారందరికీ కూడా ఏవైతే తుఫాన్ బాధిత ప్రాంతాలు ఉన్నాయో పలాస, కోటబొమ్మాలి, సంతబొమ్మాలి, ఇచ్చాపురం ఈ తుఫాను బాధిత ప్రాంతాల్లో అప్పటి తెదేపా ప్రభుత్వం వందలాది మందికి సొంతంగా తుఫాను ఇళ్లను నిర్మించింది. అయితే ఒకసారి చూడొచ్చు, దాదాపు తెదేపా ప్రభుత్వంలో నిర్మించిన వేలాది మంది కోసం నిర్మించిన ఈ తుఫాను ఇల్లులన్నీ కూడా దాదాపు 100% కూడా పూర్తయిపోయిన పరిస్థితి. అయితే లబ్ధిదారులకు అందించే సమయంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా వీటిని నిర్లక్ష్యం చేయించడంతో పూర్తిగా ఈ ఇళ్ళన్నీ కూడా నిర్లక్ష్యానికి గురి కాబడి ఒకసారి చూడొచ్చు మనం, అద్దాలన్నీ పగిలిపోయిన పరిస్థితి ఉంది. అలాగే ఈ గృహాల్లోకి ఎవరు వెళ్ళలేని పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా పిచ్చి మొక్కలు అలాగే రకరకాల చెత్త చెదారం అంతా కూడా ఇక్కడ పెరిగి పెద్దయ్యి లోపలికి వెళ్ళిపోతున్న పరిస్థితి. అయితే బయట ఎలా ఉంది, లోపలికి వెళ్తే ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు. మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కనీసం వెళ్ళడానికి దారి కూడా లేదు. ఇక్కడ అన్ని కూడా పిచ్చి మొక్కలతో ఉన్న పరిస్థితే ఉంది. అయితే లోపల అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయంటూ స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే చూద్దాం ఒకసారి లోపల ఏ విధంగా ఉందో. 100 కోట్ల రూపాయలు వెచ్చించి భవన నిర్మాణాలు అయితే పూర్తి చేశారు. కానీ 5 ఏళ్లలో దీన్ని నిర్వహణ కోసం వైకాపా ప్రభుత్వం కనీసం ఒక సిబ్బందిని కూడా, సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి. దాంతో పూర్తి ఇక్కడ స్థానికులందరూ కూడా దీని ఒక పశువుల పాక్గా అలాగే అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా కూడా దీన్ని మార్చుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. స్థానికులు ఇక్కడ మందు తాగడానికి వినియోగించుకున్నట్లు మనకు ఆనవాళ్ళే కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ పశువుల పాక్గా వాడుకున్నందుకు గుర్తుకి ఇక్కడ అన్ని కూడా గడ్డి అలాగే దానికి సంబంధించిన మేతకు సంబంధించిన వీటన్ని కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. లోపల చూడొచ్చు, అప్పట్లో ఉపయోగించినటువంటి సిమెంట్ బస్తాలకు సంబంధించినటువంటి గొడవ ఇది. దాన్ని కూడా ఉపయోగించుకున్నారు. కానీ పూర్తిగా వీటన్నిటిని కూడా ఎటువంటి నిర్వహణ చేయకుండా అలాగే వదిలేసిన పరిస్థితి. అయితే బిల్డింగ్ అయితే ప్రస్తుతం కూలిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వేల రూపాయలు, లక్షల రూపాయలతో టైల్స్ అలాగే బాత్రూమ్ మెటీరియల్ని కూడా వినియోగించిన పరిస్థితి. అవన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా పోయిన పరిస్థితి. ఒక పక్క కరెంటుకు సంబంధించి అనేక రకాలైనటువంటి కొత్త పరికరాలను కూడా వీటిని వినియోగించారు. మొత్తం కరెంటు బోర్డులు అలాగే దీనికి సంబంధించినటువంటి తలుపులు వీటన్నిటిని కూడా స్థానికులందరూ కూడా తమ సొంత అవసరాలకు ఉపయోగించుకున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మళ్ళీ తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పూర్తిగా వీరందరినీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్పగించి ఇవ్వాలని చెప్పి స్థానికులైతే డిమాండ్ చేస్తున్నారు. అయితే గతంలో వైకాపా ప్రభుత్వం లబ్ధిదారులను మార్చే ప్రయత్నం అయితే చేసింది. కానీ ప్రస్తుతం మళ్ళీ తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి లబ్ధిదారులు అప్పట్లో ఎవరైతే ఎన్నిక చేశారో వాళ్ళందరికీ కూడా వీటన్నిటి ఈ హుదూద్ ఇళ్ళన్నింటినీ కూడా ఇవ్వాలంటూ డిమాండ్ అయితే వినిపిస్తుంది. కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్, ఈటీవీ, కోటబొమ్మల నుంచి.